అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇంతకుముందు ఏదైతే నేను అనౌన్స్మెంట్ చేశానో లైక్ కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ కానివ్వండి, ఓకే సూపర్ డూపర్ ఒక మైల్ స్టోన్ లాంటి మూవీస్ గురించి కొన్ని వివరాలు విశేషాలు మనం ఒక్కొక్క మూవీ గురించి మాట్లాడుకుందామని ఏదైతే చెప్పానో ఆ కోవలో ఓకే మనకి చాలా మనసుకు దగ్గరైనటువంటి హీరో అండ్ మనకి మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ పాలిటిక్స్ అండ్ రియల్ లైఫ్. సో పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఖుషీ మూవీ వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఖుషీ మూవీ అంటే ఒక 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 జనరేషన్ కి ఒక ఎమోషన్ లాంటిదండి. ఈ మూవీ నాకు బాగా గుర్తుంది. సో 2001 అంటే నేను దగ్గర ఆల్మోస్ట్ థర్డ్ ఎండింగ్ ఆర్ ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 2001 2001 సంవత్సరం సమ్మర్ లో ఏప్రిల్. సో అలా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి ఎంత ఆనందానికి సంబంధించినటువంటి విషయము ప్రతి ఒక్కరికి, మన 90s కిడ్స్ అందరికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే బయట బయట పడుకొని నిద్రపోవడము, ఓకే మనకి తాటికాయలు కానివ్వండి, ఈత పండ్లు కానివ్వండి, ఓకే బావుల్లో ఈతలు కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి, ఓకే ఇట్లా మనం సెలవులకి మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి ఒక 20 రోజులు 30 రోజులు గడిపేసి రావడం కానివ్వండి, లేకపోతే ఎవరైనా మన బంధువులు ఉంటే పిల్లలు వాళ్ళు మన ఇంట్లో వచ్చి ఇలా స్టే చేయడం కానివ్వండి. సో ఇలా ఆ స్కూల్ డేస్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మంచి మూవీస్ కానివ్వండి, ఆ టైంలో విన్నటువంటి సాంగ్స్ కానివ్వండి, అవి విన్నప్పుడు ఏంటంటే మనకి వెంటనే ఆ మెమరీస్ గుర్తు రావడం అయితే జరుగుతుంది. సో అంటే ఆ డేస్ కి తీసుకెళ్ళిపోతుంది. సో అంత మంచి గోల్డెన్ టైంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా వచ్చేసి ఆ టైంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలబడడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు తెలుసు, ఇప్పుడు మనకి సినిమా థియేటర్స్ లో మనకి విలన్ రోల్స్ లో కానివ్వండి, స్పెషల్ క్యారెక్టర్స్ లో కానివ్వండి అదరగొడుతున్నటువంటి, అంటే ఆశ్చర్యం పోయేలాగా ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నటువంటి ఎస్జే సూర్య గారు దర్శకులుగా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఇప్పుడు యాక్టర్ గా అందరికి పరిచయం. బట్ ఈ ఖుషి మూవీని, పవన్ కళ్యాణ్ గారి ఖుషి మూవీని ఎస్జే సూర్య గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి ఏఎం రత్నం గారు. అండ్ ఇంకొక మంచి విశేషం ఏంటంటే ఈ మూవీకి సంబంధించినటువంటి సంగీతాన్ని మణిశర్మ గారు అందించారు. అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి ఆల్బము, ఆ క్యాసెట్ లో ఆ పాటలు 6 పాటలు అప్పట్లో నాకు తెలిసి ఓకే ఎక్కడ పట్టిన ఏ క్యాసెట్ షాపుల్లో కానివ్వండి, ఏ వర్క్ షాపుల్లో కానివ్వండి, హోటల్స్ లో కానివ్వండి, మెయిన్ గా ఆటోల్లో కానివ్వండి, లేకపోతే ఈ పని చేసుకునే ట్రాక్టర్స్ లో కానివ్వండి, ఓకే ప్రొక్లైన్స్ లో కానివ్వండి, ఎక్కడ పట్టినా విపరీతంగా మారు మోగిపోయినటువంటి ఆ ఆల్బము, ఆ ఖుషి ఆల్బము. సో అంటే ప్రతి ఒక్క సాంగ్ ఒక్కొక్క లైక్ బ్లాక్ బస్టర్ అయినటువంటి సాంగ్ అది. లైక్ అమ్మాయి అన్నగా అయితే ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్ అప్పట్లో. మణిశర్మ గారు అంత రేంజ్ మ్యూజిక్ అయితే మనకి ఆ మూవీకి ఇవ్వడం జరిగింది. నాకు ఇప్పటికి గుర్తు. సో 2001 ఏప్రిల్ మంత్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. సో ఎగ్జాక్ట్ గా దీనికి ముందు మనకి ఆ టైంలో మొహరం పండుగ అయితే మా ఊర్లో జరిగింది. సో మా ఫాదర్ వాళ్ళు వేరే ఊర్లో లైక్ ఈ కొంచెం వర్క్ రీత్యా వేరే ఊర్లో ఉన్నప్పుడు ఆ పండగకి వచ్చేటప్పుడు మనకి ఆ మూవీకి సంబంధించినటువంటి పాటల క్యాసెట్ తీసుకురమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. నాకు బాగా గుర్తుంది. సో అప్పట్లో ఆ టేప్ రికార్డర్ క్యాసెట్స్ కి సంబంధించినటువంటి ఆ టేప్ రికార్డ్ కి సంబంధించినటువంటి ఆ క్యాసెట్ లో ఒక సైడ్ ఖుషి మూవీ సాంగ్స్, ఇంకొక సైడ్ సాయి కిరణ్ గారిది అప్పట్లో సేమ్ టైంలో ప్రేమించు మూవీ అయితే సాంగ్స్ అయితే వచ్చాయి. అవి కూడా చాలా చాలా సూపర్ డూపర్ ఉంటాయి సాంగ్స్. ఎస్ఏ రాజ్ కుమార్ గారు అందించినటువంటి సాంగ్స్ అవి. సో బాగా గుర్తుంది. అలా ఇంటి దాకా కూడా రానిలేదు. సో మధ్యలో పోయేసి క్యాసెట్ కలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్లీగా ఆ సాంగ్స్ అరిగిపోయేదాకా విని 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 ఎంజాయ్ చేసినటువంటి సాంగ్స్ అవి. సో ఇప్పుడు సడన్ గా ఎక్కడ టీవీలో చూసినా మనం, లేకపోతే ప్లే చేసుకొని సాంగ్స్ విన్నా కూడా ఆ మెమరీస్ కి అయితే వెళ్ళిపోతాము. సో ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో అయితే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారి ఆ కెమిస్ట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేటటువంటి ఆ ఫన్ జనరేట్ చేసే సీన్స్ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఓకే చాలా అంటే
ఇప్పటికీ లవ్ స్టోరీస్ లో అంత డిఫరెంట్ గా ఓకే అంత ఆహ్లాదకరంగా రన్ అయ్యే సినిమాలు ఇప్పటికైతే నాకు అంటే ఆ మూవీలో పెద్ద పెద్ద ఫైట్లు ఏం లేవు, భయంకరమైన ఐటమ్ సాంగ్స్ ఏం లేవు, లేకపోతే ఇంకా ఏదో భారీ భారీ సెట్టింగ్స్ ఏం లేవు. సో సింపుల్ స్టోరీని ఇద్దరి మధ్యలో ఒక ప్రేమికుల మధ్యలో లైక్ ఒక కథని ఫన్ అంటే కామెడీని యాడ్ చేస్తూ ఎమోషన్స్ యాడ్ చేస్తూ మధ్య మధ్యలో ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ కి సంబంధించినటువంటి స్టోరీని డ్రైవ్ చేసే ఆ జర్నీలో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా వీళ్ళ స్టోరీ అనేది సాగింది అని చెప్పేసి ఈ మూవీ కథ అయితే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి అండ్ ఆలీ గారి మధ్యలో వచ్చే ఒక కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా ఫేమస్ అండి. అప్పట్లో కామెడీ అంటే అంటే ఆ కామెడీ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ కామెడీ సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారు పాడినటువంటి కొన్ని ఫన్ సాంగ్స్ కానివ్వండి, అంటే చాలా ఈజీగా నవ్వించేసేటటువంటి ఒక యాక్షన్ ని చేసి అప్పట్లో ఆ మూవీని ఇండస్ట్రీ హిట్ కొట్టడం అయితే జరిగింది. సో అది చిన్న విషయం కాదు. మామూలుగా అయితే కొన్ని ఫ్యాక్షన్ మూవీస్ కానివ్వండి, లేకపోతే లార్జ్ స్కేల్లో మనకి ఈ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడినటువంటి మూవీస్ ఆ రేంజ్ లో ఆడడం అయితే జరుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారి మానియా ఓకే ఆయనకున్నటువంటి ఇమేజ్ తో ఈ మూవీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్, ఇప్పటికి కూడా అది ట్రెండ్ సెట్టర్ లిస్ట్ లో అది టాప్ లో ఉంటుంది ఆ మూవీ. సో అంత మంచి మూవీ అది. అండ్ ఈ మూవీలో ప్రతి ఒక్కరు ఓకే ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టర్స్ కానివ్వండి, భూమిక తల్లిదండ్రుల క్యారెక్టర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రుల క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా చాలా మంచిగా న్యాయం చేశారు. బట్ మెయిన్ గా వీళ్ళు ఈ మూవీని మొత్తం డ్రైవ్ చేసేది మాత్రం సింప్లీ పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి మ్యూజిక్ ఈ మూవీ మొత్తం డ్రైవ్ ఈ మూవీని మొత్తం డ్రైవ్ చేస్తాయి. సో అంత మంచి బ్లాక్ బస్టర్ మూవీకి మధ్యలో అంటే ఖుషి సీక్వెల్ అని చెప్పేసి ఏవేవో పుకార్లు అయితే వచ్చాయి. బట్ నాకు తెలిసి ఆ మూవీని స్పాయిల్ చేయాలైతే అనుకోరు ఎస్ జే సూర్య గారు, ఆల్రెడీ చెప్తున్నారు. సో దట్స్ ఇట్ అండి. సో ఇలాంటి మూవీస్ ఆ కాలంలోనే అంటే ఇలాంటి సాంగ్స్ కానివ్వండి, ఇలాంటి మూవీస్ కానివ్వండి ఆ టైంలోనే మనకి చైల్డ్హుడ్ టైంలోనే వచ్చాయి. సో ఇప్పుడు వచ్చే మూవీస్ అంతా వస్తున్నాయి, బట్ అన్ని రోజులు ఆడడం కానివ్వండి, లేకపోతే అన్ని రోజులు థియేటర్కి వెళ్ళి చూడడం కానివ్వండి అలా అయితే జరగడం లేదు. ఎంత మంచి మూవీ అయినా ఇది ఆల్మోస్ట్ మనకి 50 days వచ్చేసి ఆల్మోస్ట్ 101 అంటే 50 రోజులు 101 థియేటర్స్ లో ఇదైతే ఆడడం జరిగింది. అండ్ 100 days కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 73-75 థియేటర్స్ లో 75 సెంటర్స్ లో అయితే ఈ మూవీ 100 days అయితే ఆడడం జరిగింది. అండ్ అప్పట్లో టాప్ కలెక్షన్స్ లో అంటే ఇండస్ట్రీ హిట్ అంటే టాప్ అని. సో ఆల్మోస్ట్ 37 కోట్ల వరకు ఆ మూవీ 2001లోనే కలెక్ట్ చేసింది. సో అంటే అది హ్యూజ్ హిట్ అని చెప్పుకోవాలి. సో ఎన్ని రోజులు ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని ఆదరించారనేది ఆ కలెక్షన్స్ కానివ్వండి, ఆ నంబర్ ఆఫ్ డేస్ కానీ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అంత క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సో ఆ పెద్ద హిట్ అనేది జస్ట్ స్టోరీని బేస్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లేని బేస్ చేసుకొని ఓకే ఆ సగం హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అండ్ ఆ మ్యూజిక్ ని బట్టి ఇంకో సగం యాడ్ అయ్యి ఆ మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అయితే జరిగింది. సో అలాంటి సాంగ్స్ అయితే నాకు తెలిసి అంటే ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పుడైనా విన్నప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేటటువంటి అంత మంచి క్లీన్ ఆల్బమ్ అయితే మణిశర్మ గారు ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఇట్ అండి. సో ఆ మూవీ గురించి మనకి అది వినగానే నాకైతే చైల్డ్హుడ్ సమ్మర్ డేస్ వెంటనే మైండ్ లోకి వచ్చేస్తాయి. ఏ సాంగ్ విన్నా, ఏ బీజిఎం విన్నా మూవీకి సంబంధించింది. సో దట్స్ ఇట్. వీడియోని స్కిప్ చేయకుండా ఎడింగ్ వరకు చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ ఇంకొక మూవీ డీటెయిల్స్ తో ఇంకేదైనా అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాము. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ జై హింద్.